సో అవుట్ ఆఫ్ ద బిగ్ బాస్ ఎందుకంటే అందరూ అవే అడుగుతున్నారు, రొటీన్ రిపీట్ క్వశ్చన్స్ అవుతున్నాయి. శేఖర్ భాష గారి లైఫ్ గురించి తెలుసుకోవాలి. వాట్ ఈజ్ యువర్ డ్రీమ్? అంటే ఆర్జేగా స్టార్ట్ చేశారు, లైఫ్ స్టైల్ చెప్తాను, తర్వాత లైఫ్ డ్రీమ్ చెప్తాను. డ్రీమ్ హ్యావ్ బట్ లైఫ్ స్టైల్ ఈ సింపుల్ ఉంటుందండి. అవ్వదు కొన్ని కనీసం మేకప్ గీకప్లు అట్లాంటివి ఏ చెట్టు ఏ షర్టు ప్యాంట్ వేసుకున్నాడు. నో స్మోకింగ్, నో ఆల్కహాల్, వెరీ అంటే మినిమలిస్ట్ అంటారు చూడండి అలా. నువ్వు కావాలంటే స్కెచ్ చేసుకుంటావు, నేను కావాలంటే షర్ట్ హ్యాంగర్ షర్ట్ చేస్తాను అన్నట్టు అలాగే ఉంటుంది. ఐ వాంట్ కీప్ ఇట్ దట్ వే. చాలా మామూలు వెళ్తుంటుంది మా బయటికి వెళ్ళేప్పుడు సరిగ్గా నీట్గా రెడీ అయ్యారు కదా, జిమ్గా అలాగే నన్ను ఏమనుకుంటారు అది ఎవరేమో సింపుల్గా ఉండండి నా నెక్స్ట్. అండ్ ఇనిషియల్గా యాంకరింగ్కి వచ్చిన కొత్తలో కూడా ఒక 6 నెలలు తెలుసో తెలియదు వాళ్ళు వేస్తే మేకప్లు అన్నీ వేయించుకుని తర్వాత ఐ స్టాప్. వెరీ సింపుల్ అండ్ మీరేనంత హంబుల్గా ఉంటూ ఎత్తుండాలి నేను నా లైఫ్ స్టైల్. ఇక డ్రీమ్ అంటే మొన్నటిదాకా ఒక మంచి మూవీ ప్రాజెక్ట్ ఒకటి పోయే లోపల ఒకటి ఒక మంచి మూవీ జనానికి అందించి పోవాలి. ఈ మధ్య నా లైఫ్లో జరిగిన కొన్ని పరిణామాలు అండ్ బయట వస్తున్నాయి రాష్ట్రం గురించి కూడా లేదు. మనం ఏదో ఎన్నాళ్ళు జీతం తీసుకొని బతికేసాం, అలాగే మన స్వార్థం చూసుకొని వెళ్ళిపోవడం కాదు. ఒక మంచి అవకాశం వచ్చింది, మీడియానే నేను పెద్దవాడిని చేసింది, జనాల కోసం ఏమైనా చెయ్యాలి అనే అవకాశం నీకు వచ్చినప్పుడు ఒక్కటైనా చేసేసి తర్వాత వచ్చి ఫ్యామిలీని చూసుకుని హ్యాపీగా శాశ్వతం అయిపోయారు. సో అలా నేను ఎంచుకున్న ఒక యాక్టివిటీస్ కోసం కాజ్ ఏమైనా సరే నేను మీ 6 నెలల లోపల ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా మంచి టైం మంచి హీట్ మీద ఖచ్చితంగా పడి ఢిల్లీలో జనాల వంతు ఎస్పెషల్లీ మగాళ్ళకి మా పోలీస్ స్టేషన్స్లో కావచ్చు, కోర్టులో చట్టాలు ఇంగ్లీష్లో అండ్ అలాగే మీడియాలో జరుగుతున్నది ఇక్కడే మార్చుకోవాలి. బట్ ఈ రెండు కూడా అక్కడ గట్టిగా పార్లమెంట్ అదే కదా ఆ రేంజ్లో వినవాడాల్సి ఉంది అనేది నా కోరిక. ఎంతమంది వస్తే అంతమంది వచ్చారు, ఎవరు రాకపోయినా ఒక్క నేను కూర్చొని వెళ్ళి వినిపించి వస్తాను. దానివల్ల ఏదైనా మార్పులు జరిగితే జరుగుతుంది. అదైతే నా దీంట్లో ఆ ఒక్క ఉద్యమం చేయాలని ఒక కోరిక. సూపర్. అది ఒకటే, దానికి రీజన్ ఒకటే, అన్నా నేను హ్యాపీగా బతికేయచ్చు, నాళ్ళు అలాగే బతికాను. ఏదో మీకే ఫ్యామిలీ ఏదో శాలరీ బాగానే ఇస్తుంది, కారు కొనుక్కున్నాను, ఇల్లు కొనుక్కున్నాను, పెత్తనం చూసుకున్నాను, అందరినీ బాగానే చూసుకున్నాను. అని ఒక్క అవకాశం వచ్చినప్పుడు కూడా నువ్వు చేయకపోతే ఎందుకు అవ్వవు. మంచి అవకాశం వచ్చింది లైఫ్, అప్పుడు నువ్వు చెప్తే నలుగురు మాట పెట్టినారు, ఓకే ఇన్ఫ్లుయెన్సర్గా ఉంది, ఒక మంచి కాస్ కోసం ఉంటుంది. ఒక్కటి చాలు, ఒక్కటి చేసి ఈ తర్వాత వచ్చేసి నా ఎంటర్టైన్మెంట్ మళ్ళీ ఎలా అయితే ఇప్పుడు దాకా యాక్టివిజంలోనే సడన్గా బిగ్ బాస్లోకి వెళ్ళి ఎంటర్టైన్మెంట్ అందించాను. ఇది అయిపోయిన తర్వాత ఇంకా నో లుకింగ్ బ్యాక్, హ్యాపీగా నా సినిమాలో నేను చేసుకుంటాను. మీ లైఫ్ స్టైల్ వెళ్ళిన తర్వాత మాకు అనిపించింది శేఖర్ భాష కాదు, శేఖర్ బాబా. అలాగే ఒక వాచ్ కానీ ఉంగరాలు కానీ నాకు అసలు అలాంటి ఆశలు ఉండవు, ఏముండవు. అంతే సింపుల్. ఓకే, శేఖర్ భాష గారికి అంటే ఇండస్ట్రీలో ఒక మంచి సినిమా అన్నారు, యాక్టింగ్ లీడ్ యాక్టర్ గానా లేకపోతే డైరెక్షన్ కూడా చేసి? డైరెక్షన్ సినిమా నేనే రాసుకున్నాను, అది మంచి కథ, మంచి విధంగా ముట్టుకొని తీసేసి ప్లాన్ చేస్తున్నారు. అతి త్వరలో రాబోతున్నారు ఎక్స్పెక్టేస్ త్వరలో. సో శేఖర్ భాష గారి డ్రీమ్ అయితే టు బికమ్ ఏ డైరెక్టర్, యాక్టర్ కూడా ఉన్నారు. మళ్ళీ అదే టు బికమ్ ఏ డైరెక్టర్ అంటే అంటే డైరెక్షన్ వేసిన అది అయితే లేకపోతే లేదు. ఒక సినిమా అయితే బయటికి ఫస్ట్ తీసుకోవాలి అంతే. శేఖర్ భాష గారికి ఇన్స్పిరేషనల్ డైరెక్టర్ ఎవరు? పూరి జగన్నాథ్, పూరి జగన్నాథ్ గారు, ఇంకా రాజమౌళి గారు, గుణశేఖర్, రాజీవ్ గారి కొన్ని సినిమాలు చాలా ఇన్స్పైర్. ఒక్కొక్కరితో ఒక్కొక్క స్టైల్ ఆఫ్ మేకింగ్. ఇప్పుడు మీరు చెప్పిన నలుగురు డైరెక్టర్లు, కాకపోతే అందరూ కూడా హీరో ఎలివేషన్స్ గట్టిగా ఇచ్చేవాడి.
పూరి జగన్నాథ్ గారు అవ్వచ్చు, రాజమౌళి గారు అవ్వచ్చు, గుణశేఖర్ గారు అవ్వచ్చు. ఇప్పుడు కమర్షియల్ ఫార్మాట్లో పెద్ద హీరోతో తీస్తున్నప్పుడు ఫ్యాన్ బేస్ ఇస్ చాలా ఇంపార్టెంట్ కదా. నాకు బేసికలీ మీరు ఆ టైప్లో అనుకోకండి. హీరో ఎలివేషన్లో మన కాన్సెప్ట్ కాదు, సీన్ ఎలివేషన్లో ఉంటుంది. సీన్ ఎలివేషన్స్ సీన్ వల్ల హీరోకి ఎలివేషన్స్ తప్ప హీరో సీన్ ఎలివేషన్ కాదు. ఓకే. సో ఇందాక చెప్పినట్టే ఆర్జీవి గారి గురించి వచ్చింది కాబట్టి నేను మీ మాటల్లో అబ్జర్వ్ చేసేది సడన్గా వాయిస్లో ఆ టెంపోస్ కళ్ళు మూసుకుని ఉంటే ఆర్జీవి గారు వచ్చి మాట్లాడారా అన్నట్టు మాట్లాడుకుంటే నాకు కొన్ని ఏంటి ఆర్జీవి గారు హౌస్లోకి ఆ థాట్లో నేను ఉన్నా. సో ఆర్జీవి గారు అంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఎంతవరకు ఎలా ఉంటుంది? ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదు, బట్ కొన్ని థాట్స్ కలుస్తాయి ఆయన మీద. అవి ఓకే మనలాగా ఒకళ్ళు ఆలోచిస్తున్నారు అని చెప్పి నాకు అనిపిస్తుంది. అండ్ ఆయన చెప్పే దాంట్లో పాయింట్ చాలాసార్లు ఆయన మీకు ఈ మాట చెప్తుంటారు, ఏం తింటారు మీరు అంటే ఏదంటే అది ఆపేసినప్పుడు ఏదో ఒకటి తినిపోతుండే అనిపిస్తుంది చేసుకో. దానికోసం అన్నం తినుట, బ్రేక్ఫాస్ట్ చేయుట అనే ప్రోగ్రామ్ ఇప్పుడు మనం శ్రీకారం చదువుదాం, అదే కూర్చొని 4-5 తిందాం, మళ్ళీ టైంకి తినడం, ఇటనే ఏమి ఉండవు. పనిలో పోతుంటే ఏదైనా నాకు వేస్తే నాకు మీద దొరికితే తినేసుకో. సడన్గా ఇప్పుడు ఆర్జీవి గారు వచ్చినప్పుడే మధ్యలో వర్క్. సో శేఖర్ భాష గారు ఈజ్ ఎ గుడ్ ఫుడీ, మాకు తెలిసిందైతే మంచి ఫుడీ. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్? ఫుడ్ ఇటాలియన్ ఇటాలియన్ క్యూజిన్. ఇటాలియన్ లైక్ పిజ్జాస్, లసానియా, ఇటాల్, సో ఇటాలియన్ అన్నీ. బట్ వెజిటేరియన్ ఇటాలియన్ డిషెస్ ఎస్పెషల్లీ నాకు బ్యాసి అనేది పడి చచ్చిపోతాను అనమాట. అదేదో నా ఆత్మలాగా అనిపిస్తుంది. ఆ బ్యాసి లాగా ఎక్కడ స్మెల్ వచ్చినా కాసేపు అలా ఆశిస్తుంది. అది వంటలో ఎక్కడ వేసినా కూడా నేను ఏదైనా సరే వాళ్ళకి ఆర్డర్ చేసేటప్పుడు నాకు ఇంత బ్యాసిల్ వేసి తీసుకురమ్మంటాను. అది బ్యాసిల్ అంటే మన తెలుగులో రుద్రజడ.